అబ్బా పెద్ద పత్తితో ఇక నువ్వే చెప్పాలి చెయ్యని. సిగ్గు లేకుండా రూమ్ లో బట్టలు లేకుండా తిరిగినప్పుడు ఏడపోయిందిరా ఇది. బట్టలు లేకుండా ఎడ తిరిగినా బట్టలు వేసుకుని తిరుగుతా. చాలా మంది చెప్తారు అట్లా, మన ఆఫీస్ లో ఎవరిని అడిగినా చెప్తారు నువ్వు ఎట్లా తిరిగినావో. సడన్ గా కాల్ చేసి బట్టలు వేసుకోకుండా తిరుగుతావు, అది లేసి తిరుగుతావు. ఏంది నీ పని అని చెప్పు. నాకు అవుతుంది, వస్తావా? మంత్ అవుతుందా? మంత్ అయితే నీకెందుకు ఫోన్ చేస్తారా? మరి ఏమైతుంది సీదా చెప్పు. సరే సీదానే చెప్తున్నా, కలవాలనిపిస్తుంది. నన్నా నేను పనిలో ఉన్నా, ఇప్పుడు నేను కలవలేను. పర్లేదు, నేనే ఆఫీస్కి వస్తా, ఎట్లయినా తెలిసిన ఆఫీసే కదా. వద్దులే, నా నొప్పి లేస్తుంది ముందే. ఎంతమందికి చేసినవురా నొప్పి కావడానికి? ఇప్పుడు దాకానే బాత్రూమ్ పోయి ఇచ్చిన నొప్పి లేస్తుంది. అవునా, అంతేనా? అంతే. ఎందుకురా, ఇష్టం లేదా? అప్పుడు చేసినావు కదరా. ఇగో ఈ టెక్నాలజీ పెరిగిందంట, నీకు తెలియదా? లబ్బర్లు దొరుకుతాయంట, వేసుకో. నీకెందుకు, నీదేం ఆగదా? నేను ప్రతిసారి నీ తోడు ఉండాలంటే కష్టమే. ఎన్నిసార్లు లబ్బర్ తీసుకో, 1000-2000 ఉంటది. ఎందుకు ఇంకా అందరు ఫోన్ చేసి దమ్ చేస్తావు నువ్వు? ఓ బాడుకో, చెత్త బాడుకో, నేనేం దమ్ చేసినారా? మరి రా అంటే నా అరిగిపోతున్నాడా? లబ్బర్ తీసుకుంటే లబ్బర్ జారు కదా, ఏం పాడు చేయాలి. అదే లబ్బర్ తీసుకొని నేనే అన్నట్టు చేసుకో, ఇంకేం చేస్తాను. నేనే అందరికి కావాలంటే కష్టం కదా, నా ఒక్కటే బాడీ. 10 ఉన్న అందరు పంచి పెట్టేటోని. చెత్త బాడుకో, ఎందుకురా ఇట్లా మాట్లాడుతూ? సిగ్గు లేదా? అవసరం ఉన్నప్పుడు కాలు పట్టుకొని ఒకతిని తీసుకురా అంటూ, మరి నాకు లేస్తున్నప్పుడు రావా నువ్వు? కాలు పట్టుకున్నానా? ఇజ్జత్ తీస్తున్నా. ఎవరు ఉన్నారా ఏంది పక్కన? ఇజ్జత ఉన్నారు, ఆయనతో పాటు నువ్వు కూడా కలుస్తావేమో అని. వాళ్ళ ముందు షో చేస్తున్నావు. నీ కాలు ఎడ పట్టుకున్నా నేను అసలు? అబ్బా, బదనాం చేస్తున్నావు మొగోనికి. మొగోడు అని నువ్వే అనుకోవాలి. ఇంతసేపు పిలుస్తున్నా రాలేదు, నువ్వే మొగోడివిరా. అంతసేపు పిలుస్తున్నా రావడానికి. నేను డోర్ డెలివరీ కాదు, ఓంటే రావడానికి. సరే రూమ్ డెలివరీ పెట్టుకో. నీ గుద్దతో కష్టమే ఉంది పూజ. ఏంది ఇది నా తిప్పలు? నాకు ముందు నువ్వు ఇలాంటి దాని ఉంటే నేను ఫ్రెండ్షిప్ కట్ చేసేవాడిని. అంత సీన్ లేదు. ఛానల్ వీడియోల కోసం ఎగిరెగిరి వెనకాలనే వచ్చినావు, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నావా? మిలియన్ పోయినా ఆ ఛానల్ చేసిన వీడియోస్ అయినా. ఎంత అంత పోయిందా లేదా? అంతే, అది సరే కానీ పోనీ పైసలు ఇస్తే వస్తావారా? నీ రేట్ ఎంత? ఫ్రీనే వస్తా గానీ మూడ్ లేదు, నీ పైన ఫీలింగ్స్ లేదు అంటున్నా కదా. అంత చీపారా? నువ్వు పైసలు ఇచ్చిన ఫ్రీ వస్తా అంటావు? ఫ్రీ చీప్ దండగా, ఇంకా చీప్ 0%. పిలవక ముందే రా వస్తున్నా అంట, అంతే. ఎందుకు రా అట్లా అంటున్నావు? మగజాతి ఆనిముత్యం అట్లా ఉంటది. మళ్ళా అట్లా అనుకోవాలి, అంతే. అనుకోవాలిగా, నిజమే. ఆడ మగజాతి ఆనుముత్యం. ఏమంటున్నావు? ఏమనుకోలే, పైసలు ఇస్తారా? పైసలు నాకు పెట్టే బదులు లబ్బర్ తీసుకుంటే రోజు 24 గంటలు పెట్టుకుని ఉండొచ్చు కదా లోపలిని. రబ్బర్ గిబ్బర్ ఎందుకురా? చెత్త బాడుకో. నీకు చేతనైతే రా, లేకపోతే లేదు. నేను రానని చెప్పినా మళ్ళీ చేతనైతే రా. మళ్ళీ ఎందుకు నన్ను టెంప్ట్ చేస్తున్నావు? నా వల్ల కాదు, ఎవరైనా చూసుకో, నా వల్ల కాదు. నీకు చేయాలంటే కాన్ఫరెన్స్ పెట్టు. మరి కాన్ఫరెన్స్ నాకు తెలియదు ఎవరు. నీకు చేయాలంటే కొన్ని యుద్ధాలు చేసే ఉండాలి. నాకు ఆ యుద్ధాన్ని నీ అంత యుద్ధాలు చేయాలి. ఆడపోతే మళ్ళీ ఇంకా డక్అవుట్ అయిపోతా. ఫోన్ చేయాలా పక్క? ఎవరైనా ప్రాంక్ స్టార్స్ ఉంటారు కదా, మంచి అందగాళ్ళు, శంకర్ మణి టైప్ లాంటి వాళ్ళకి చేయరా? వాడపోయి ప్రాంక్ కాల్ చేస్తున్నావు, నా ఇజ్జత్ తీస్తున్నట్టే అనిపిస్తుంది. ఏచి, నాకు ఆయనను కలవాలని స్టార్టింగ్ నుంచి ఉంటది కదా. ఒక్కసారి ఎవరికైనా చెప్పర్లే. సరే, రాహుల్ కైనా చేస్తా, పక్కనే ఉంటాడు కదా బాబు. అబ్బా, ఆడా పోటీగా ఉంటాడు గుద్దతో దండమేరా నాయన, నీది ఆగదు, ఏం చేయదు. సరే, నువ్వు ఆగేటట్టు చేయి. మరి ఎవరికైనా కాన్ఫరెన్స్ పెట్టు. మీరు మాట్లాడే వ్యక్తి మీ అన్నా చెప్పు. కట్టచ్చి పడుకున్నా. నీతో పూజ మాట్లాడుతూ అంటారా? పూజ కాన్ఫరెన్స్. ఏ పూజ అన్నా? ఎగ్దమ్
అంటే రా రా వచ్చి నన్ను చేయంటది చూడు. కాదు నన్ను నేను పడుకున్నా, ఎందుకు నా డిస్టర్బ్ చేస్తావు? హలో, పూజ చెప్పు. ఏం చేస్తున్నావు రాహుల్? పడుకున్నా. ఎవరితోటి? మా తమ్ముడు ఉన్నాడు, వాడి మీద కార్ వేసుకొని పడుకున్నా. అవునా, వస్తావా రాహుల్ సూరిగారిని తీసుకొని ఏడికి? రూమ్కి. ఎందుకు? ఇక నువ్వు బయట ఉండాలి, మేమిద్దరం చేసుకోనికి. ఇంకా ఇద్దరు ముగ్గురు friends ఉన్నారు. అంటే ఒక తోడు ఉంటే వాడు వస్తాడంట, లేకపోతే భయపడుతుండు పాపం, పసిపిల్లాడు కదా. ఇట్లా తయారైంది మీరు చిన్నమ్మా. అబ్బా ప్లీజ్ రా, లేదంటే నువ్వైనా రా. అట్లయితే ఓకే, నేను వస్తా. అంటే నేను ఖాళీగానే ఉన్నా. సరేలే పూజ, ఈడు కాకపోతే ఆడు, ఆడు కాకపోతే ఈడు, చాలా మంది ఉంటారు. చెంప అలుగుతుంది, గబ్బు పాడుకో. ఫస్ట్ నిన్నే అడిగినా కదా నేను.